సాధారణంగా ముగ్గురితో గొడవ పెట్టుకోవడానికి ఏ రాజకీయ పార్టీ సిద్ధం కాదు, ప్రభుత్వాలు అసలు సిద్ధం కాదు. ఒకటి బార్బర్లు, రెండవది హాస్పిటల్లో డాక్టర్లు, మూడవది ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ముగ్గురు కూడా రోజు మనం ఏదో ఒక సందర్భంలో కలిసేవాళ్ళు. వాళ్ళల్లో కనుక మన మీద వ్యతిరేకత వస్తే నెగిటివ్ ప్రచారం చేస్తారు, తద్వారా దెబ్బ అని రాజకీయ పార్టీలు భయపడుతుంటాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం మొండిగానే ఉంది. అంగన్వాడీలు అనేటువంటి వాళ్ళు పేద ప్రజల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఓట్లను ప్రభావితం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అయితే అంగన్వాడీలకి మేము గతంలో రాగానే జీతం పెంచాం, అంతకుముందు 7,000 ఉంటే మేము రాగానే 11,500 రూపాయలు చేసాం, పెంచుతామన్నటువంటి చంద్రబాబు నాయుడు పెంచకుండా దిగిపోయాడు. కానీ మేము వచ్చి రాగానే పెంచాం, తెలంగాణలో 10,000 ఇస్తుంటే మేము ఇక్కడ 11,000 ఇచ్చాం, 11,500 10,500 అక్కడ ఇస్తుంటే ఇక్కడ 11,500 అది చేసాం, మళ్ళీ నెక్స్ట్ వచ్చే జూలైలో పెంచుతాం. కానీ ఇప్పుడు పెంచబోమంటూ భీష్మించి కూర్చుంది జగన్ సర్కార్. ఇప్పుడే పెంచుతావా లేదో అంటూ ఉద్యమాలు చేశారు ఇటు అంగన్వాడీల దానికి తలవగ్గలేదు, వాళ్ళంతటా వాళ్లే దీక్ష విరమించారు. మొన్న ఏదైతే 108, 104ది దీక్ష వాళ్ళంతటా వాళ్లే విరమించేశారు, అంటే సమ్మె చేయకుండా ఆగిపోయారు. టీచర్లు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెలు వాళ్ళంతటా వాళ్లే డ్రాప్ అయ్యారు. ఫైనల్గా ఎవ్వరి విషయంలోనూ లొంగకుండా మొండిగా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది రేపటి ఎన్నికల ఫలితాల మీదన ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? వీళ్ళందరూ నిజంగా ప్రభావితం చేసి ప్రభుత్వాలని గద్దె దించడం, ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం వీళ్ళ చేతుల్లో ఉందా లేదా అన్నటువంటిది రేపటి ఎన్నికల్లో తేలిపోబోతోంది.